క్వాడ్జగనుల్లో గనుల లూటీ అట. నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్య నేత ముడుపుల డీలు, వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద లూటీకి భారీ స్కెచ్. స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధిని ముందు పెట్టి నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు. గనులు ఎవరివైనా సరే క్వాడ్జ్ ఖనిజం అంతా మాదే, మేము చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే ముఖ్య నేత సూచనలతో బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధి. 6 నెలలుగా అందరి గనులు నిలిపివేసి 4 గనులకి అనుమతులు వెనక మతలబేంటి? వారిని బెదిరించి దారికి తెచ్చుకొని వేల కోట్లు కొట్టేసే వ్యూహం. చట్టబద్ధమైన గనులు దుర్మార్గంగా నిలిపేయడంపై యజమానుల ఆవేదన. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త పరిశ్రమ ఏర్పాటు పేరుతో పావులు చక్రం తిప్పుతున్న నెల్లూరుకు చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి. క్వాడ్జ్ గనుల్లో గనులు లూటీ చేస్తున్నారట ఘనపాటిలు. ఇప్పుడు ఇదే అంశం పైన నిన్న మొన్న ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, నిన్న ఆంధ్రజ్యోతి అయితే బ్యానర్ ఐటమ్ పెట్టింది. రూప్ యాదవ్ ఏదో ఉంది, రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి వాళ్ళ బంధువు బాబాయ్ అనుకుంటా. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడేమో అబ్బాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక బాబాయిది హవా నడుతుంది. అతి సాధారణమైన నాయకుడు ఈ స్థాయిలో క్వాడ్జ్ గన్లు ఎట్లా దక్కించుకుంటుండు, ఎట్లా వ్యాపారం చేస్తుండే, దీని వెనక ఎవరు పెద్ద తలకాయ ఉండరు అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇవాళ సాక్షి కూడా సేమ్ ఐటమ్ రాసింది. పార్టీ సీనియరు నాయకుడిని లేదంటే పెద్దల అనుమతితోనే ఇది జరుగుతుంది. ఆ పెద్దలంటే మరి నారా లోకేష్ ఉండా దాని వెనక, ఇక పెద్దలంటే వాళ్ళే ఉంటారు, లేదా పవన్ కళ్యాణ్ ఉండా, ఇంకా అంతకంటే పెద్దోళ్ళు ఉండరా, లేదంటే అంతకంటే చిన్నోళ్ళు. కానీ మొత్తానికి అయితే ఎవరో పెద్ద తలకాయల హస్తం ఉందట. దాన్ని అడ్డం పెట్టుకొని క్వాడ్జులు గన్లను లూటీ చేస్తున్నట. అయితే ఈ పోర్టుకు సంబంధించి చెప్తున్నారు. కాకినాడ పోర్టును అరవిందోకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి బలవంతంగా గుంజుకుండు, బెదిరించారు, ఇది అది అని ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిండు. మరి ఇదేంటిది? ఆయన రాసిండు, ఆయన బలవంతంగా గుంజుకుండు, బెదిరించిండు, లూటీలు చేసిండనే దింపారు అనుకుందాం. మరి మీరు చేస్తుంది ఏంది ఇలా? ఈ క్వాడ్జ్ గన్లు ఏంది? మరి ఇది కూడా అదేగా, బలవంతంగా బెదిరింపులట. చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలని బెదిరింపులట. గనులు ఎవరివైనా సరే క్వాడ్జ్ అంతా మాదే, నువ్వు ఎవరైనా టెండర్ దక్కించుకో, నీ ఒళ్ళు పగిలిద్దని చెప్తున్నాడు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఉండగదా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అయితే లిక్కరు టెండర్లప్పుడు డైరెక్ట్గా ఆయన చెప్పిండు, ఎవడరా వచ్చేది తాడిపత్రి అని, ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు పగిలిద్ది, నాకు 30% వాటా ఇచ్చి మండలానికి 20% అభివృద్ధికి ఇవ్వాలి, లేదంటే ఒళ్ళు పగిలిద్ది ఒకటిదని చెప్పిండు. డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెనకాల సైకిల్ గుర్తులు, తెలుగుదేశం పార్టీ సింబల్స్ కనపడతాయి. అయినా ఏం లేదు, శూన్యం. చంద్రబాబు నాయుడు గారు నేను తాట తీస్తాను, నేను బెల్ట్ తీస్తా అంటాడు. ఆ బెల్ట్ తీసేది లేదు, తాట తీసేది లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇది వాస్తవం కాదు. తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ చెప్పిండా లేదా? ఈ రోజు వరకు చర్య ఉందా? చర్య లేకపోగా మళ్ళా మొన్న బూడిద కేసు వచ్చా, బూడిద విషయంలో లారీలు రాని బాంబులు పెట్టి పేలుతా అంటండి. ఆదినారాయణ రెడ్డి ఏమో అక్కడికి రానినని, తాడిపర్తికే ఏం రానినని ఓ ముష్టి యుద్ధం జరిగా. ఇవాళ మళ్ళా క్వాడ్జ్ గన్లని నెల్లూరు జిల్లా సైదాపురంలో అట ముఖ్య నేత ముడుపుల డీల్ కుదిరిందట. మరి దీన్ని ఏమంటారు? ఆంధ్రజ్యోతి పదే ఎవరో ఏఎన్ రావో బిఎన్ రావునో గుంజుకున్నారు, కాకినాడ పోర్టును ఆయన కానీ బలవంతంగా గుంజుకున్నారు, అరవిందోకి ఇచ్చారు అని బాధపడుతుంది బాబు. ఆ రావు ఎవరో కానీ ఆ రావు గురించి. మరి ఈయన్నే ఏమంటారు? రూప్ కుమార్ యాదవ్ అని నిన్న మీరు పెట్టారు. మరి ఆయనైనా ఈ ముఖ్య నేత? మరి మీరు అతి సాధారణమైన నాయకుడు అని రాశారు. మరి ఏనవరు? పెద్ద తలకాయలు ఉన్నాయట, ముడుపులు డీల్ కుదిరిందట, ముఖ్య నేతలట. మరి దీనిపైన ఏం చెప్తారు ఇప్పుడు చూడాల. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు